వెల్కమ్ టు మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. గని ప్రమాద బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. మైసమ్మ తల్లికి బోనం సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్న చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఇండియన్ ఆయిల్ బంకులో చోరీ. కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి కొండ సురేఖ. 2 లక్షల రుణమాఫీపై సీఎం ప్రకటన. అంగరంగ వైభవంగా ఆషాఢ మాస దశాబ్ది బోనాల ఉత్సవాలు. బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ ఎక్కి హల్చల్. గుడ్లు దొంగతనం చేసిన హెడ్ మాస్టర్. మైబాద్ పట్టణంలోని లండన్ కిడ్స్ పాఠశాలలో చిన్నారులతో బోనాల పండుగ నిర్వహించిన పాఠశాల యాజమాన్యం. ఇక వివరాల్లోకి వెళ్తే, గౌరు దంపతులను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ వైకే విశ్వనాథ్ మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు రెడ్డిపోగు భాస్కర్ మాదిగ, ఎమ్మెల్సీ జిల్లా అధ్యక్షులు సుభాష్ చంద్ర మాదిగ, గుండాల ఈశ్వర్య, అనంత్ కుమార్ సూరి తదితరులు పాల్గొన్నారు. దొంగతనాన్ని ఆపిన సీసీ కెమెరాలు. ఎస్కేప్ అయిన మహిళ. వేములవాడ రాజన్న ఆలయం ముందు ఉన్న ఓ సెల్ పాయింట్లో వెలుగు చూసిన ఘటన. నిత్యం రద్దీగా ఉండే రోడ్లు తెల్లవారితే కిక్కిరిసిపోయే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ రాజన్న ఆలయ పరిసరాల్లో ఉన్నటువంటి ఓ సెల్ పాయింట్లో గుర్తు తెలియని మహిళ దొంగతనానికి ప్రయత్నించి విఫలమైంది. శనివారం తెల్లవారుజామున రాజన్న ఆలయం ముందు ఉన్న సెల్ పాయింట్లో ఓ మహిళ తాళాన్ని పగలగొట్టడానికి ప్రయత్నించింది. ఎంత ప్రయత్నించినా అది తీర్చుకోకపోవడంతో చివరకు ఆమె ప్రయత్నాన్ని మానుకుంది. చివరి సమయంలో షాపుపై ఉన్న సీసీ కెమెరాలు చూసిన ఆ మహిళ ఒక్కసారిగా కంగుతిని అక్కడి నుంచి మెల్లగా జారుకుంది.
కల్లూరు మండలం చెట్లమల్లాపురం గ్రామానికి చెందిన యువ రైతు మరియు టీడీపీ కార్యకర్తలు ఎల్లారాముడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్తో నిన్న మృతి చెందడంతో ఈరోజు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో గల మార్చురీ దగ్గర అతని కుటుంబ సభ్యులను పరామర్శించిన పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరు చరితారెడ్డి. పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఇవ్వాల్సిన గుడ్లు హెడ్ మాస్టర్ లంచ్ బ్యాగ్లో దర్శనమిచ్చాయి. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం పోసానిపేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. స్కూల్లో 55 మంది పిల్లలకు 55 గుడ్లు పంపగా 49 మాత్రమే ఉండడంతో తల్లిదండ్రులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. హెచ్ఎం జోష్న దేవి గుడ్లను ఇంటికి తీసుకెళ్తున్నారని డీఈఓకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేస్తామని డీఈఓ తెలిపారు. లంచ్ బాక్స్ కొనదమ్మా ఏమది మేడం గ్రామ పంచాయతీ మీటింగ్ అంటే సరే నేను గ్రామ పంచాయతీ కాడికి పోతున్నా. ఇలా ఎవరు పెట్టిందని చెప్తాయి బాగా సంగతి. నీ పేరు ఎందుకు చెప్తావమ్మా? మీకోసం కాదు. ఈ ప్రైమరీ స్కూల్కి ఎన్ని గుడ్లు ఇచ్చినావు? 50. మరి అక్కడ ఎన్ని ఉన్నాయి? అలా నేను చూస్తాను సార్ వీళ్ళు ఎంతమంది అటెండెన్స్? 55 మంది అటెండెన్స్. 49 రికార్డు ఉందా? మరి గుడ్లు ట్రైలలో తక్కువ వచ్చినాయి. మరి వీడికి ఏదైతే పంపించినాను వీడికి 50 పంపించిన. రైట్, అదే చెప్పారు. ఆ అమ్మ కూడా చెప్పింది వచ్చినాయి వీడికని. తర్వాత మాయమైన అని చెప్పారు. మంచిది. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం 2 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన మంత్రులు పునరావాస కేంద్రాలకు వెళ్లి బాధితులతో మాట్లాడి ప్రభుత్వ సహాయం అందుతున్న తీరుని అడిగి తెలుసుకుంటున్న మంత్రులు, నష్టపోయిన రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రులు, నిత్యావసర సరుకులతో పాటు తక్షణ సాయంగా కుటుంబానికి 3000 చొప్పున అందజేత, గోదావరి పరివాహక ప్రాంతంలో బలహీనంగా ఉన్న 7 గేట్లను గుర్తించి రక్షణ ఏర్పాట్లకు చర్యలు చేపట్టారు. ఇంతలోనే విపత్తు వచ్చింది. గోదావరి నది ఉప్పొంగింది. దానివల్ల అటు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరిలో చాలా ప్రాంతాలు ముంపుకు గురయ్యాయి. చాలా గ్రామాలు ముంపుకు గురై ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. మీరందరూ సజీవ సాక్షులు. గతంలో కూడా మీరు పనిచేశారు. గత 5 సంవత్సరాలు ఎప్పుడైనా ఒక విపత్తు వస్తే, ఎప్పుడైనా వరదలు వస్తే ముఖ్యమంత్రి ఎప్పుడైనా సరే రివ్యూ తీసుకొని అధికార యంత్రాంగానికి అలర్ట్ చేసినటువంటి రోజు ఒక్కటైనా ఉందా? ఆ రోజు 5 సంవత్సరాల్లో ఒక మంత్రి అయినా ఒక అధికారి అయినా గ్రామాలకు వెళ్ళి పేదవాడికి పలకరించినటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉందా? మొన్న ఎప్పుడైతే భారీ వర్షాలు వస్తాయి, గోదావరి నదికి విపరీతంగా వరదొస్తుందని తెలిస్తే మా విపత్తుల శాఖ మంత్రి శ్రీమతి అనిత గారు జూమ్లో కాన్ఫరెన్స్ తీసుకొని కలెక్టర్లకు అలర్ట్ చేశారు. ఏవైతే ముంపు ప్రాంతాలున్నాయో, ముంపు మండలాలున్నాయో అధికార యంత్రాంగానికి అప్రమత్తం చేసి ఏ ఒక్క ప్రాణ నష్టం జరగకూడదు. వారందరికీ సురక్షిత ప్రాంతాలకి తరలించడమే కాదు, మీరు చూశారు గతంలో వరదొస్తే తరలించి వారికి బస్తాల్లాగా ఒక స్కూల్లోనో కొట్లోనో పెట్టేయడమే తప్ప ప్రభుత్వాలు చూడక ఆర్తనాదాలు విన్నాం. మాకు భోజనం అందడం లేదు, పిల్లలకు పాలు అందడం లేదు, సకాలంలో నీళ్లు లేవు, టాయిలెట్స్ లేవని. ఈ 5 రోజుల్లో ఎక్కడైనా ఒక వార్త వచ్చిందా? భోజనాలు పెట్టాం, పిల్లలకు పాలు ఇచ్చాం, వాటర్ ఇచ్చాం. వాళ్ళు మళ్ళీ నార్మల్గా వచ్చి ఇంటికి వెళ్ళేసరికి 3000 రూపాయలు పరిహారం కూడా ఇచ్చి వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఈరోజు ఈ 2-3 జిల్లాలు తిరుగుతుంటే గత ప్రభుత్వం పాపాల వల్ల ఏవైతే పురాతనమైనటువంటి కాలువలున్నాయో, గెడ్డలున్నాయో 5 సంవత్సరాలు గాలికి వదిలేశారు. కనీస స్థాయిలో మెయింటెనెన్స్ చేయలేదు.
కనీసం ఒక తట్టిడి మట్టి తీసి ఆ కాలువలో ఉన్నటువంటి అడ్డు కూడా తీయకపోవడం వల్ల నిన్న వచ్చినటువంటి వరదలకి ఆ కాలువలు పొంగి వేల ఎకరాలు రైతు పెట్టినటువంటి పంట పూర్తిగా నాశనం అయిపోయింది. నిన్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఆషాఢ మాస బోనాల ఉత్సవాల సందర్భంగా బోరబండలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆశీర్వాదంతో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ప్రజాపాలన ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 6 గ్యారంటీ స్కీమ్స్ అమలు చేస్తుందని అన్నారు. మంచి వర్షాలు పడాలి, సమృద్ధిగా పంటలు పండాలి. ప్రజల సహకారంతో జంట నగరాల్లో బోనాలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. బోనాల ఉత్సవాలకు ప్రభుత్వం తరపున ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. మనమంతా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నా అని అన్నారు. ఆశీర్వచనం అందరిపై ఉండి చల్లంగా ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైనా అందరూ సమృద్ధిగా వర్షాలు పడి నేటి ఇబ్బందులు లేకుండా రైతులంతా కూడా వ్యవసాయంతో సుఖ సంతోషంగా ఉండి అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తూ మా మధుర యాదవ్ కూడా అమ్మవారి ఆశీర్వచనం ప్రత్యేక జిల్లాలో నుంచి రోజులు పెట్టాలని అందరం కూడా కోరుకుంటూ అమ్మవారికి ఉదయపడుకునే చంద్రం పారిస్ ఒలింపిక్స్ లో భారత షూటర్ మన్ బాకర్ కాంస్య పథకం సాధించి చరిత్ర సృష్టించింది. ఆమె 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఆమెతో ఫోన్లో మాట్లాడారు. ఆమెకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారత్ తరపున షూటింగ్ లో పథకం గెలిచిన తొలి మహిళగా రికార్డులకు ఎక్కడంతో ఈ విజయం మరింత ప్రత్యేకంగా మారిందని పేర్కొన్నారు. ఇది అపురూపమైన విజయమని తెలిపారు. नमस्ते, मैं प्रधानमंत्री जी की कार्यालय से बोल रहा हूँ. प्रधानमंत्री जी बात करके मैं दे रहा हूँ. जी नमस्ते सर. हेलो हेलो नमस्ते सर. हेलो नमस्ते, खूब खूब अभिनंदन आपको, बहुत बहुत बधाई. बहुत बहुत शुक्रिया सर. आप कैसे हैं? मैं बहुत बढ़िया से. आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ. जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी यहाँ पे अभी. आप स्वयं को वैसे .1 से आप सिल्वर आपका रह गया, जी लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया. आपको 2 प्रकार की क्रेडिट मिल रही है. एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस खेल में मेडल लेके आई हो. जी सर. हाँ जी शुक्रिया सर. मेरी तरफ से बहुत बहुत बधाई है. देखिए टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया. हाँ जी. लेकिन इस बार तुमने सारी कमियों को पूरा कर दिया. बिल्कुल सर. अभी और भी मैचेस हैं आगे, तो उनमें भी उम्मीद रहेगी कि अच्छा करूँ मैं. मुझे पक्का विश्वास है आगे की मैचेस भी बहुत अच्छा करोगी आप, क्योंकि ये बिगिनिंग इतना अच्छा है, उसके कारण तुम्हारा उत्साह भी बढ़ेगा, आत्मविश्वास भी बढ़ेगा. जी सर. देश बिल्कुल को भी उसका लाभ होगा. बिल्कुल सर. बाकी सब साथी एकदम प्रसन्न है, व्यवस्थाएं ठीक है सर वहाँ? सब बहुत खुश हैं सर, और अभी नमस्ते भी कह रहे हैं आपको. हमने भी कोशिश की है कि वहाँ जितना ज्यादा सुविधाएं मिले सब हमारे खिलाड़ियों को खेल की दृष्टि से जो कंफर्ट चाहिए सब देने का प्रयास तो किया है.
अच्छा सर, अभी तो सब कुछ है हमारे पास, तो सारे प्रयास सफल रहे आपके, मुझे लगता है सब नहीं, आप लोगों की मेहनत रंग लाने वाली है। बिल्कुल बिल्कुल। हाँ जी, चलिए घर पे बात हुई है रामकृष्ण जी से? अभी तो नहीं हुई सर, शाम को घर जाके करूंगी, जब रूम पे जाएंगे तब बात होगी घर पे। हाँ जी, क्योंकि हमारे पापा को बहुत खुशी होगी क्योंकि उन्होंने तुम्हें बहुत प्रोत्साहित किया है। बिल्कुल, माँ भी और पिताजी भी और भाई भी। जी जी, चलिए मेरी तरफ से बहुत बहुत आशीर्वाद है। बहुत बहुत शुक्रिया सर। थैंक यू, थैंक यू जी, नमस्ते सर। కాంగ్రెస్ పార్టీ కట్టమైసమ్మ ఆశీర్వాదంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తుందని మంత్రి కొండ సురేఖ ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం మంత్రి కొండ సురేఖ చిలకలగూడ కట్టమైసమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మంచిగా వర్షాలు కురిసి ప్రజలు సంతోషంగా జీవించాలని అమ్మను వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఈవో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ దేవాలయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ అమ్మవారి పక్షవత్సరాన్ని కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో బాలుర హాస్టల్లో ఒక విద్యార్థి అస్వస్థతకు గురైనట్లు సమాచారం తెలియగా రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తుల అప్పలరాజు, జిల్లా మానవ హక్కుల సంఘం అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రెడ్డి విద్యార్థుల కొరకు వారి తల్లిదండ్రులకు మీ పిల్లల పట్ల వారి ఆలోచనలు మంచి చెడుల గురించి తగు సూచనలు తెలియజేసినారు. रे पापाराव वांचर करते हैं
దేవరూపల మండల కేంద్రంలోని సూర్యాపేట నుండి జనగాంకు వెళ్లే రహదారిలో ఉన్న ఇండియన్ ఆయిల్ బంక్ వద్ద 1:10 డీజిల్ కోసం ఆటోలో వచ్చి ఆటోను పక్కన నిలిపి అందులోంచి ఓ గుర్తు తెలియని వ్యక్తి దిగి డీజిల్ కోసం అటు ఇటు చూసి తిన్నగా ఆఫీస్ రూమ్లోకి వెళ్లాడు. బంకులో పనిచేసే నరేష్ నరసింహ ఇద్దరు అక్కడ నిద్రిస్తుండగా 5 నిమిషాల పాటు డీజిల్ పోయాలని వారిని లేపాడు. వాళ్ళు ఎంతకీ లేవకపోగా పక్కనే ఉన్న టేబుల్ డ్రాలో డబ్బులు కనిపించేసరికి ఆ వ్యక్తి డబ్బుల కట్ట ఒకటి చేత్తో పట్టుకొని జేబులో వేసుకొని అక్కడి నుంచి 1:20 వెళ్లిపోయాడు. ఉదయం నరేష్ నరసింహులు లేచి టేబుల్ డ్రాలో చూసేసరికి 35,000 రూపాయల డబ్బులు కట్ట కనిపించకపోవడంతో కంగారు పడి బంకు యజమాని రవీందర్ కు ఫోన్ కాల్లో విషయం తెలిపి వెంటనే సీసీ ఫుటేజీలో గుర్తు తెలియని వ్యక్తి చోరీకి పాల్పడినట్లు తెలిసింది. రవీందర్ సూచన మేరకు నరేష్ నరసింహులు ఇద్దరు కలిసి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రెవెన్యూ వ్యవస్థను నా స్నేహితుని కొడుకు భ్రష్టు పట్టించాడని తిరుపతి మాజీ ఎంపీ చింతమోహన్ ఆరోపించారు. ఆదివారం మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని ఆయన సందర్శించి మాట్లాడుతూ మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో రెవెన్యూ ఫైళ్లను దగ్ధం చేయడం క్షమించరాని తప్పన్నారు. నా స్నేహితుని కొడుకు ముఖ్యమంత్రి అయ్యాక రెవెన్యూ వ్యవస్థనే సర్వనాశనం చేశాడని తప్పుపట్టారు. నిందితులు ఎంతటి వారైనా వదలకుండా శిక్షించాలన్నారు. ఆఫీసును కాల్ చేశారు మదనపల్లిలో. ఇది దారుణం, దీన్ని మేము ఖండిస్తున్నాం. మరి ఎందుకు కాల్చారు దీన్ని? అవసరం ఏముంది? వేల ఎకరాల భూములకు సంబంధించిన రికార్డులను కాల్చడంలో ఆంతర్యం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నేను పోలీసు వాళ్ళను కూడా నేను అభినందిస్తున్నా. ఈరోజు పేపర్లో చూశాను, బాగా చక్కగా అన్ని విషయాలు బయటపడుతున్నాయి. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలియజేస్తాను. ఒకప్పుడు జమాబందీ లెక్కలు ఉండేది, మరి అడంగలాలు ఉండేది. ఈ అడంగలాలు, జమాబందీ లెక్కలు, రెవెన్యూ బోర్డులు, రెవెన్యూ రికార్డులు ఎన్నిటినీ తారుమారు చేసినటువంటి ఘనత నా మిత్రుడు కుమారుడికే దక్కింది. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించేశారు. మరి అవసరం ఏమొచ్చింది? డ్రోన్ లేనిది సర్వే చేసేదానికి తహసీల్దార్ ఒక ఆయన ఉండే, బియ్యములుండే, బియ్యములుండే,
వాళ్ళని వదిలిపెట్టి డ్రోన్లతో నువ్వు సర్వే చేయించేది పిచ్చోడా? ఎవరు చెప్పాడు ఈ సలహా నీకు? అదేంటి అది? నువ్వు అదేదో రాళ్ళు వేస్తే రాయి పైన కూడా నీ బొమ్మ ఎదుగా పిచ్చోడా? తప్పు. ఇది రెవెన్యూ వ్యవస్థని చక్కగా మళ్ళా మామూలు ఆ రెవెన్యూ వ్యవస్థను పాత వ్యవస్థకు తీసుకురావాలని నేను డిమాండ్ చేస్తున్నా. మరి రాష్ట్రంలో అటు ఆంధ్రప్రదేశ్ సంయుక్త రాష్ట్రంలో భ్రష్టు పట్టించినటువంటి కుటుంబాలు 2 కుటుంబాలు, ఒకటి తెలంగాణలో, ఇంకొకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10 సంవత్సరాలు అక్కడ పరిపాలించి 1000 కోట్లు సంపాదించుకొని అధికారాన్ని బాగొట్టుకొని అల్లాడుతున్నాడు ఒక ఆయన. ఇక్కడ ఒక ఆయన 10 సంవత్సరాలు ఆ కుటుంబం అధికారాన్ని మరి సాధించుకొని మరి అంతేకాదు మరి అది 1000 కోట్లు కూడా సంపాదించారు. మరి ఈ 2 కుటుంబాల వల్ల ఎక్కడో ఉండాల్సినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భ్రష్టు పట్టిపోయింది. ఆర్థిక వ్యవస్థ భ్రష్టు పట్టిపోయింది, రెవెన్యూ వ్యవస్థ భ్రష్టు పట్టిపోయినాయి, అన్ని వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి. ఒకప్పుడు లార్డ్ మెకాలే ఆయన 200 సంవత్సరాల నాడు రెవెన్యూ వ్యవస్థను ఇక్కడ పటిష్టంగా తీసుకొచ్చాడు. అటు మద్రాసు రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ ఈ వ్యవస్థను పాడు చేసినటువంటి మనిషి మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి చర్యలు నేను ఖండిస్తున్నా. వెంటనే చంద్రబాబు నాయుడు దీనిపైన చర్యలు తీసుకోవాలని, ఎంత పెద్దోళ్ళైనా పర్వాలేదు వెంటనే వాళ్లకు శిక్ష పడాలని నేను డిమాండ్ చేస్తూ, ఒక ఆయన 7.5 కోట్లు అంటాడు, ఇంకొక ఆయన 13.5 కోట్లు అంటాడు. దీనికి 5 కోట్ల వ్యత్యాసం ఉండాల్సిన అవసరం లేదు. ఇది మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.